దేవుని యొక్క వాగ్దానములను విందాము. తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుచును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనము. జనములు నీ నీతిని కనుగొనును. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. కీర్తనలు 68వ అధ్యాయం 28వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనము. నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనము. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేతపడెదరు. లేవియకాండం 26వ అధ్యాయం 7వ వచనము. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనము. ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనలు 37వ అధ్యాయం 34వ వచనము. నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక భయపడకుడి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనలు 91వ అధ్యాయం 10వ వచనము. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనము. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనము. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనము. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనము.
నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనము. మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును. లేవియాకాండం 26వ అధ్యాయం 4వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై యున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనము. జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనము. ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121 7వ వచనము. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము. దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనము. సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. దేవుడు అతన్ని కొనిపోయేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనము. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యము కొరకు మనలందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.